వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము తమిళనాడు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. మా అత్తగారు ఎప్పుడూ చేస్తూ ఉంటారండి ఈ చేపల పులుసు. నాకు చాలా ఇష్టమైన కర్రీ అన్నమాట. సో చూసారు కదా, ఈ రకంగా మనకి వస్తుంది. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇక్కడ నేను చేపలు తీసుకున్నాను. ఇక్కడ నేను 1.5 kg ఫిష్ తీసుకున్నానండి. కింగ్ ఫిష్తో చేస్తున్నాను. సో ముందుగా కడిగి శుభ్రంగా ఇక్కడ కొద్దిగా లైట్గా ఉప్పు, పసుపు బాగా మరి వీటికి ముక్కలకి పట్టించి పెట్టాను. ఒక 15 minutesకి ముందే రెడీగా పెట్టుకున్నాను. సో ఈ రకంగా పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చింతపండు తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మనం నానబెట్టి పెట్టుకోవాలి. హాట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ రకంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక 2 పెద్ద సైజు అయితే 2, చిన్న సైజు అయితే 3 తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు 3 తీసుకున్నాను. రకంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి కొద్దిగా కరివేపాకు, మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, కారం పొడి 2 టీ స్పూన్లు. అదేవిధంగా వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరి పొడి వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి అండి. కొబ్బరి మనకి ఎక్కువగా వేసుకుంటాము ఈ కర్రీలోకి. సో నేను ఇక్కడ ఒక 1/2 కప్, మెజరింగ్ కప్తో 1/2 కప్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వాటర్ పోసుకొని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. సో ముందుగా మనం ఒక డిష్ పెట్టుకోవాలి. ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకునే డిష్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇక్కడ నేను సోంపు, జీరా వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 4 to 5 వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాము, మసాలా పేస్ట్. మొత్తంగా వేసుకోవాలి. ఈ పేస్ట్ని కొద్దిగా వేగనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఆనియన్ పేస్ట్ కొద్దిగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో టొమాటో పేస్ట్ యాడ్ చేద్దామండి. టొమాటో ప్యూరీ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టమాటాలు వేసుకోవాలి. టొమాటో పేస్ట్తో ఈ మసాలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఓకే అండి, చూద్దాము. చూసారు కదా, ఈ రకంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. చింతపండు పులుసు పోద్దామండి. నానబెట్టుకున్న చింతపండుని ఈ రకంగా మనము పులుసు తీసి పెట్టుకోవాలి. ఒక కప్పు పోస్తే సరిపోతుంది. అదేవిధంగా మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వేసుకోవాలి. మనకి గ్రేవీకి సరిపడా వేసుకోవాలండి. అదేవిధంగా ఇక నేను ఫిష్ మసాలా పౌడర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసుకోవాలి. హోమ్ మేడ్ ఫిష్ మసాలా పౌడర్. అదేవిధంగా ఇందులో సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని మనకి బాగా గ్రేవీ లాగా అవ్వాలి, బాగా ఉడకాలి, మసాలా అంతా కూడా మనకి బాగా ఉడకాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. మనకి ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా, గ్రేవీ బాగా ఉడికింది, మనకి బాగా స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఫిష్ యాడ్ చేసుకున్నామండి. చూసారు కదా, ఫిష్ ముక్కలన్నీ ఈ రకంగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకున్నాము. మనకి ఫిష్ కొద్దిగా బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసాను. పులుసు మనకి ఫిష్ కొద్దిగా మునిగేలాగా చూసుకోవాలండి. సో ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాము. ఫిష్ మనకి బాగా మెత్తపడిపోతుంది. మూత పెట్టుకుందామండి. ఓకే అండి, చూద్దాము. ఆల్మోస్ట్ మనకి ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ముక్క కూడా మనకి బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకుని దించేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఫిష్ పులుసు రెడీ. ఫిష్ కూడా మనకి బాగా ఉడికింది. చూసారు కదా, సూపర్గా వచ్చిందండి. ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాము. పులుసు మనకి ఈ రకంగా వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, తమిళనాడు స్టైల్లో ఫిష్ కర్రీ రెసిపీ రెడీ. సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తగారు ఎప్పుడు ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఫిష్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీ కర్రీ కూడా. మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఫిష్ పులుసు తమిళనాడు స్టైల్లో మీ కొరకు. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.